హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడు. బీహార్ క్యాపిటల్ పాట్నా. మనం అంతకన్నా ముందు మూవీ గురించి మాట్లాడుకుందాం. ఏ మూవీ అంటే ఈ రోజు పుష్ప ద రూల్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. దాని ట్రయల్ అయితే ఈరోజు 6 గంటల 3 నిమిషాలకు అయితే రాబోతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు బీహార్ క్యాపిటల్ పాట్నా అని ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? బీహార్ క్యాపిటల్ పాట్నాలో ఒక ఫేమస్ స్టేడియం అయితే ఉంది, గాంధీ స్టేడియం అని. అక్కడ 12 lakhs మెంబర్స్ అయితే పడతారు. కానీ అక్కడ టికెట్స్ 4 lakhs మాత్రమే సోల్డ్ చేశారు. మిగతా 8 lakhs ఏమైనాయి అంటే టికెట్స్ మనకు తెలీదు. కానీ నేను వీడియో రికార్డ్ చేసి ముందుకైతే ఒక బజ్ అయితే వచ్చింది. అదేంటంటే స్టేడియంలోకి ఫ్రీగా ఎంట్రీ ఇస్తారు, టికెట్స్ కూడా ఉండవు, మనం అల్లు అర్జున్ని అలాగే ట్రైలర్ని కూడా మనం ఫ్రీగా చూడొచ్చు అని ఒక బజ్ అయితే వచ్చింది. అసలు అక్కడ ఫేమస్ అవడం కారణం ఏంటంటే అక్కడ పొలిటికల్ మీటింగ్స్ అయితే జరుగుతాయి. అదేవిధంగా ఆ స్టేడియంకి దగ్గరలో ఒక పెద్ద లాంగెస్ట్ రివర్ అయితే ఉంది, అదే గంగా రివర్. అందువల్ల అక్కడ ఫేమస్ అవటం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకా సుకుమార్, రేష్మిక మందన ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ వస్తారు, కో యాక్టర్స్. కానీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి వస్తాడా లేదా అంటే క్వశ్చన్ మార్కే మనకి. ఎందుకంటే తమన్ని అలాగే శాన్సియస్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అయితే తీసుకున్నారు. ఫస్ట్ పార్ట్కి బీజిఎం డిఎస్పి బాగానే కొట్టాడు అనిపించింది, ఇన్ఫాక్ట్ బాగుంది, దాని క్యాప్ట్ అయింది. కానీ పుష్ప 2 కూడా అలాగే మ్యూజిక్ కొట్టాడని మేము అనుకున్నాం. కానీ కరెక్ట్గా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తమన్ని పెట్టుకున్నారు, అలాగే శాన్సియస్ని పెట్టేది. ఎందుకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నచ్చలేదంట, అంటే డిఎస్పి కొట్టిన మ్యూజిక్. అందువల్ల శాన్సియస్ని తమన్ని వాళ్ళు హైర్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అయితే జరిగిందని తమను మొన్న రీసెంట్లీ ఏదో ప్రెస్ మీట్లో అయితే చెప్పాడు. నాకు అంత గుర్తులేదు, నేను ఆ ప్రెస్ మీట్ చూశాను. కానీ తను చెప్పడం వల్ల మనం అయితే గెస్ చేయగలిగాం. అంటే అంతకుముందు వేరే కొంతమంది చెప్పారు, కానీ నిజమా కాదని మనం నమ్మలేం కదా. ఎందుకంటే ఎవరన్నా ఒక విషయాన్ని వాళ్ళు చెప్తేనే మనం నమ్మాలి. అందువల్ల నేను తమని చెప్పడం వల్ల ఉన్నాడనిపించింది. ఫస్ట్ హాఫ్కి మాత్రమే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాను, సెకండ్ హాఫ్కి అయితే డిఎస్పిఏ కొట్టుంటాడు అని అన్నారు. అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. తమనైతే ఫస్ట్ హాఫ్కి అయితే కొట్టానని చెప్పాడు. సెకండ్ హాఫ్ ఎవరు కొట్టారు, శామ్సిఎస్ఆ లేదంటే డిఎస్పిఏ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కమింగ్ టు ద ట్రైలర్ అయితే బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకోండి. ఎప్పుడు నేను సినిమా బాగుండాలని అనుకుంటాను. నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. అంటిల్ టేక్ కేర్, బై బై, జై హింద్.